హలో అండి అశోక్ గారు. హలో. జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో అరెస్టు చేయబోతున్నారు అంటూ ఒక వార్త ఏపీలో పెద్దగా హల్చల్ చేసింది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా మనం వింటుంది నిజంగానే కూటమి ప్రభుత్వం చాలా పెద్దగా ప్లాన్ వేసింది, బట్ అది ఎక్కడో వర్కౌట్ కాలేదు అనేది కూడా వినపడుతుంది ప్రస్తుతం. నిజమేనా అది? వర్కౌట్ కాలేదని చెప్పేసి మీరు నేను చెప్పకూడదు, సిట్ చెప్పాలి, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఈ కేసు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి టీం ఏదైతే ఉందో అది చెప్పాలి. కానీ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం మొదలయ్యి దాదాపు దగ్గరగా ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. అప్పటి నుంచి దీని మీద కేసు ఫైల్ అవుతూ వచ్చింది, ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీని మీద ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ వచ్చారు. మెయిన్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చారు. మిథున్ రెడ్డి గారితో అరెస్ట్ ముగిసిన తర్వాత నెక్స్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. మొన్న ఏదైతే సిట్ వేసినటువంటి ఛార్జ్ షీట్ ఉందో 305 పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. ఒక 2-3 చోట్ల ఆయన పేరును కూడా మెన్షన్ చేస్తూ వచ్చింది సిట్. ఎప్పుడైతే సిట్ ఛార్జ్ షీట్లో పేరును మెన్షన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగిపోతుంది అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. ఇంకాసేపట్లో ఆయన అరెస్ట్ అయిపోతాడు, రేపు ఎల్లుండో లుక్అవుట్ నోటీసులు ఇస్తారు. మన మీడియాలో కూడా చాలా బలంగా వినిపించింది రేపు తెల్లారేసరికి. సాధారణంగా సెలబ్రిటీస్ని మీడియా ఆరోపణలు వేరుంటాయి కానీ అక్కడ రియాలిటీగా జరిగేది వేరుంటుంది. ఇప్పుడు మనం అలాంటి ప్రజలు ఏమనుకుంటారు, ఏపీ ప్రజలు రేపు పొద్దురికి అరెస్ట్ చేయబోతున్నారేమో ఇట్లాంటి ఒకలాంటి సందేహాలు కొంతమందిలో భయాందోళనలు కూడా కలిగించాయి. బట్ ఎందుకు ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఆరోపణలు వేరు, ప్రూవ్ చేయడం వేరండి. ఆరోపణలు మీరు నేను ఎవరైనా చేయొచ్చు, కానీ అవి కోర్టులో నిలబడాలి కదా. ఆరోపణలు కోర్టు ముందుకెళ్ళాలి. కోర్టులో నా తరపున లాయరు, మీ తరపున లాయరు, లేదంటే జగన్ తరపున లాయరు, ప్రభుత్వం తరపున లాయరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ వ్యాఖ్యలకు సంబంధించి జడ్జి గారు కన్విన్స్ అవ్వాలి. నిజంగానే అవినీతి జరిగిందా లేదా, సిట్ ఏం చెప్తుంది, జగన్ తరపు లాయర్లు ఏం చెప్తూ ఉన్నారు, లేదంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఏ మోడల్ తీసుకొచ్చింది, దానికి సంబంధించిన బేవరేజెస్ వాళ్ళకి డబ్బులు ఎలా చెల్లించాయి, ఏ ప్రాతిపదికన ఈ కేసు 3,500 కోట్లు అంటున్నారు, ఆ 3,500 కోట్లు ఎలా వచ్చాయి, మనీ లాండరింగ్ ద్వారా వచ్చాయా, లేదంటే డబ్బులు వచ్చాయా, లేదంటే ఏదైనా కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా, ఇలాంటివన్నింటినీ కూడా సిట్ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏదో మీడియాలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనో మీడియాలకు సంబంధించి అక్కడెక్కడో డెన్లు ఉన్నాయి, అక్కడి నుంచి డబ్బులు పట్టుకున్నారు, ఇక్కడి నుంచి డబ్బులు పట్టుకున్నారు, ఇలాంటి ఆరోపణలు అవన్నీ కూడా ఒక్కొక్కటి లీడ్ అయిన తర్వాత ఒకదానికి మ్యాచ్ అవుతూ ఉంటే అప్పుడు దాన్ని సిట్ ప్రూవ్ చేయగలిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంటారా, ఇంకొకరిని అరెస్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ అలా లేకుండా ఏదో కేవలం ఆరోపణలు వస్తున్నాయి కదా, వీళ్ళు ఎవరో మాట్లాడారు అని చెప్పేసి అరెస్ట్ చేసే పరిస్థితులు ఉండదు. స్వర్ణ గారు నన్ను ఏదో అన్నారని చెప్పేసి నేను 10 సార్లు స్వర్ణ గారు దొంగ అంటే స్వర్ణ గారిని అరెస్ట్ చేయను అని చెప్పేసి నేను ఎఫ్ఐఆర్ పెడితే అక్కడ పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయరు కదా, దాన్ని విచారణ చేస్తారు కదా. నిజంగానే అన్నారని నన్ను ఏమన్నా, దానికి సంబంధించి ఏమన్నారు, నేనేమన్నాను మిమ్మల్ని, లేదంటే మీరు నన్ను ఏమన్నారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటారు కదా పోలీసులైనా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన అయినా. దాంతోపాటు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి సంబంధించిన మెయిన్ అధ్యక్షుడు, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అంత ఈజీగా అరెస్ట్ చేయడం సాధ్యం అవుద్దా? దాంతోపాటు ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం మీద ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నారు, ఒకవేళ తప్పు జరిగింది అనుకుంటున్నారా అరెస్ట్ చేయండి, నేను రెడీగా ఉన్నానని చెప్పేసి. అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అంత ఓపెన్గా రెడీ అయిపోయాను నేను అరెస్ట్కి అని చెప్పేటువంటి వ్యాఖ్యలు వస్తున్నప్పుడు దాని మీద ఖచ్చితంగా చర్చలు ఉంటాయి. దాని మీద పూర్తి స్థాయి ఎవిడెన్స్, పూర్తి స్థాయి డేటాలు తీసుకున్న తర్వాతే అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ అంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి రోజుకోటి బయటకు వస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అసలు ఇది కేసే కాదు, ఓకే ఇదంతా మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు, కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదే లేదే అని కూడా వాళ్ళు అంటున్నారుగా. అంటే చెప్తున్నాం కదండి, ఇవన్నీ ఆరోపణలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చాయి. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సిఐడి చేత విచారణ చేయించారు. ఆ తర్వాత ఆయన మీద కూడా బెయిల్ మీద ఉన్నారు. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తారు, టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి అంతా దొంగ కేసు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ వచ్చాయి. కానీ ఆయన అరెస్ట్ చేస్తూ వచ్చాయి కదా, కోర్టులు కన్విన్స్ అవుతూ వచ్చాయి కదా, ఆయన జైలుకి పంపిస్తూ వచ్చారు కదా. అలా కోర్టులు కన్విన్స్ అవ్వాలి. ఈ కేసుకు సంబంధించి ఏదో జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదని చెప్పేసి ఆరోపణలు వచ్చినంత మాత్రాన తప్పు కాదు కదా. అక్కడ కోర్టులకు సంబంధించి అంటే అక్కడ డేటా కావచ్చు, లేదంటే పెట్టేటువంటి ఆధారాలు కావచ్చు, ప్రూఫ్స్ కావచ్చు, అవి కావాలి కదా. సిట్ వాళ్ళు కూడా 11 కోట్లు దొరికాయంటూ ఫామ్ హౌస్ లో మనకు బయట ఫొటోస్ వచ్చాయి, వీడియోస్ వచ్చాయి, రోజుకో కథనం వెలుగులోకి వస్తుంది. సిట్ చెప్పింది వేరండి, అదే నేను చెప్తున్నా కదా.
లిక్కర్ కేసుకు సంబంధించి ఫాలో అవుతున్నటువంటి ట్రాక్ ఒకలా కనిపిస్తుంది, మీడియా చేసేటువంటి ప్రచారం ఒకలా కనిపిస్తుంది, ఇక్కడ రోజుకు వచ్చేటువంటి లీక్స్ ఒకలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా మొన్నటిదాకా మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడైతే జరిగిన తర్వాత మరో వారంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆ వారం మొత్తం అది నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత అది సైలెంట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇంకా అరెస్ట్ చేయరని చెప్పేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఆ నెక్స్ట్ ఒక 1 వీక్ గ్యాప్లోనే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కాలేజీకి సంబంధించిన యజమానికి సంబంధించిన ఫామ్ హౌస్లో 11 కోట్ల డబ్బులు దొరుకుతూ వచ్చాయి. ఆ 11 కోట్లు ఎవరి ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే సిట్ ఏం చెప్పింది, A1గా ఉన్నటువంటి కసిరెడ్డికి సంబంధించిన బినామీకి సంబంధించిన ఆస్తులు అవి, ఆ డబ్బులన్నీ కూడా లిక్కర్కి సంబంధించిన డబ్బులు, వాటన్నింటినీ కూడా ఎన్నికల్లో పంచగా మిగిలిన డబ్బులు అక్కడ పెట్టారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ వచ్చింది సిట్టు. కసిరెడ్డి ఏం చేశారు, నేను అసలు ఆ డబ్బులు నాకు కాదు, నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన ఏసీబీ కోర్టు డైరెక్ట్గా పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి అసలు ఆ డబ్బులు ఏంటనేది వెరిఫై చేయండి, మీరు ఆ బార్ నెంబర్లు అన్నింటినీ కూడా చెక్ చేయండి, ఖచ్చితంగా వాటిని సిట్ దీని మీద నాకు బెయిల్ రాకుండానో నన్ను ఇరికించడం కోసం ఆరోపణలు చేస్తుందని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చాడు. ఆ దానికి కూడా కోర్టు కన్విన్స్ అయింది, ఏసీబీ కోర్టు క్యాష్ అన్నింటినీ కూడా చెక్ చేయమని చెప్పింది కదా, ఆర్బీఐకి సంబంధించిన బార్ నెంబర్లు అన్నింటినీ కూడా రికార్డ్ చేయమని చెప్పింది కదా. కానీ ఏం చేసింది సిట్టు, డైరెక్ట్గా డబ్బులన్నింటినీ తీసుకెళ్ళి ఎస్బీఐకి సంబంధించిన బ్యాంకులో డిపాజిట్ చేస్తూ వచ్చింది. అంటే వన్స్ ఆ డబ్బులన్నింటినీ కూడా ఇంకో బ్యాంకులో డిపాజిట్ చేయకపోతే అది కామన్ మనీతో అటాచ్ అయిపోయి అవన్నీ కూడా డిస్పాచ్ అయిపోతాయి. డిస్పాచ్ అయిపోయిన తర్వాత ఏంటి, ఏవైతే దొరికినటువంటి డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు నిజంగానే కసిరెడ్డి ఇచ్చాడా లేదా అని చెప్పేటువంటి పరిస్థితులు ఉండవు కదా. అప్పుడు ఎవరికి ఇచ్చారా 11 కోట్లు అని చెప్పేసి చెక్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఆ 11 కోట్లు నా దగ్గర 10,000 ఉండొచ్చు, మీ దగ్గర 20,000 ఉండొచ్చు, ఇంకో దగ్గర ఉండదు, ఇట్లా డిస్పాచ్ అయిపోతాయి కదా. డిస్పాచ్ అయిపోయిన తర్వాత ఆధారాలన్నీ కూడా తారుమారు అవుతాయి కదా. దాని మీద కసిరెడ్డి చాలా కీలకంగా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఒక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, లిక్కర్ కేసులో A1గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ డబ్బులు నేను ఇవ్వలేదని చెప్పేసి కోర్టులోనే పిటిషన్ వేసి సిట్టికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారంటే మరి అక్కడ ఆరోపణలు జరుగుతున్నట్ట, నిజంగానే లిక్కర్ కేసు జరిగినట్ట. పాయింట్ 1 ఇది. పాయింట్ 2, మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ది అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆ తర్వాత కసిరెడ్డికి సంబంధించి 11 కోట్ల వ్యవహారం వచ్చింది, అది డిస్పాచ్ అయిపోయింది. అదంతా కూడా నెగిటివ్గా బూమరాంగ్ అవుతుందని తెలిసినటువంటి వెంటనే విత్ ఇన్ 2-3 డేస్లో ఇప్పుడు వెంకటేష్ నాయక్ అనేటువంటి వ్యక్తి బయటకు వస్తూ వచ్చారు. ఆయనకి సంబంధించిన డబ్బులు లెక్క పెట్టేటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. సో ఏంటి ఇంకా ఎలాంటి వీడియోలు ఉన్నాయి, ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి లిక్కర్ కేసుకు సంబంధించిన కీలక వ్యక్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు, ఆయన బినామీ అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. సరే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా లిక్కర్ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఆయన కూడా జైల్లో ఉన్నారు. సో ఆయనే డబ్బులు ఇచ్చారు, ఆయన ఈ డబ్బులన్నింటినీ కూడా ఎన్నికల్లో పంచడానికి సంబంధించి ఈ వెంకటేష్ నాయుడు వెంటనే తిరుగుతున్నారని చెప్పేసి కూడా ఉన్నాయి. సో వెంకటేష్ నాయుడు ఏమన్నా ఓన్లీ వైసీపీకి సంబంధించిన మనిషిగా ఉన్నాడా, టీడీపీ సంబంధించిన వ్యక్తులతో ఆయనకి రిలేషన్స్ ఉన్నాయి, ప్రస్తుత కేంద్ర మంత్రులతో ఉన్నాయి, టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యేలతో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాయి, లేదంటే ఇటు నారా లోకేష్ గారితో, వీళ్ళందరితో దిగినటువంటి ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నాయి కదా. టీడీపీ వాళ్ళేమో వైసీపీ ఫోటోలను వైరల్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళేమో టీడీపీ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. తీరా చూస్తేనేమో ఆ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా ఇంతవరకు సరిగా చెప్పే పరిస్థితి లేదు. సో ఈ ఆరోపణలన్నీ కూడా ఇట్లా లీడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి చర్చకు సంబంధించిన వ్యవహారం ఒక 4-5 రోజులు, మరో వారం రోజులు నడుస్తుంది. ఆ తర్వాత ఇంకో వీడియో రిలీజ్ అవుతుంది, అది ఇంకొక సంబంధించిన వ్యక్తిది ఎవరితో వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆరోపణలు ఒకదానికొకటి పెరిగిపోయే తప్పితే దీనికి ఎండ్ సొల్యూషన్ జరిగే పరిస్థితి కనిపించట్లేదు. మొన్నటిదాకా 11 కోట్లు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, 11 కోట్లు దొరికిన తర్వాత ఈ 11 కోట్లు అనేది పెద్దమని, దీని వెనకాల ఇంత డబ్బులు దొరికాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఈడీలో సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది, ఈడీఓ సిబిఐ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఈజీగా చేయొచ్చు. ఆ తర్వాత ఆయన్ని 60 రోజులు 90 రోజులు కాదు జైల్లో పెట్టడం, సంవత్సరంన్నర పాటు పెట్టవచ్చు. ఎందుకంటే ఈడీ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా దాని యొక్క కేసు శాంటిటీ పెరుగుద్ది, అంత ఈజీగా బెయిల్ వచ్చే పరిస్థితులు ఉండవు కాబట్టి దాని ప్రాతిపదికన పెట్టారనేటువంటి చర్చలు కూడా జరుగుతూ వచ్చాయి. మరి ఇప్పుడు ఏమైంది, ఆ 11 కోట్లు బూమరాంగ్ అయింది కాబట్టి ఇప్పుడు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి ఆరోపణలు జరుగుతూ వస్తున్నప్పుడు దీనికి సంబంధించిన శాంటిటీ ఏంటి, నిజంగానే ఈ డబ్బులు దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటారా, లేదంటే ఖచ్చితంగా అవినీతి జరిగితే విచారించాలి, న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అది ఏ ప్రభుత్వం అయినా. జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే వెంటనే తీసుకెళ్ళండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, దానికి తగినటువంటి శిక్షణ వేయండి. కానీ అలా కాకుండా మనల్ని అరెస్ట్ చేశారు కదా, లేదంటే మనల్ని ఇంకో కేసులు అరెస్ట్ చేసినట్టు వీళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి నన్ను 50 రోజులు పెట్టారు కాబట్టి వీళ్ళని 500 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలని చెప్పేసి ఇలా కక్షపూరితంగా రివెంజ్ పాలిటిక్స్కి ఒకదానికి లీడ్ అయితే మాత్రము రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఖాళీగా వదిలేస్తారా? ఉండరు కదా. ఇలాంటి ఆరోపణలు రివెంజ్ పాలిటిక్స్ అయిపోతుంది. దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడూ కూడా మంచిది కాదు.
దాని ద్వారా రాజకీయ పార్టీలు బాగుపడతాయి అనుకుంటారేమో కానీ రాజకీయ పార్టీలు ఎక్కువ నష్టపోతాయి. వాళ్ళందరికంటే కూడా ప్రజలు ఎక్కువ నష్టపోతారు. కొత్త పార్టీలు పుట్టుకొచ్చడం పక్కన పెడితే ప్రజలు నష్టపోతూ ఉంటారు. ప్రజలకు కూడా ఒక విసుగు వచ్చేస్తుంది. వాళ్ళేమో వీళ్ళ మీద, వీళ్ళేమో వాళ్ళ మీద, ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మన రాష్ట్రం అభివృద్ధి ఏం జరుగుతుంది అనేటువంటి చర్చల్లోకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఈ లిక్కర్ వ్యవహారం ఏదైతే ఉందో, మీడియా చేస్తున్నటువంటి ప్రచారమైనా లేదంటే సిట్ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలైనా, దీని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పేసి వస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక ఎండ్ పాయింట్ ఇచ్చి దీన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత సిట్ ఉంటుంది. లేదు ఈ కేసుకి మా మీద ఎలాంటి ప్రెజర్స్ లేవు, మేము చాలా క్లారిటీగా ఎవరి ఒత్తిళ్ళు లేకుండా పనిచేస్తున్నామని చెప్పి సిట్ ఒక మాట చెప్పింది అనుకోండి, క్లారిటీ వస్తుంది. సిట్ చెప్పకుండా ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు బయట ఈ కేసుకు సంబంధించి. తద్వారా ఏమైపోతుందంటే ఇది నిజం కంటే కూడా అబద్ధపు మాటలు, అబద్ధ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి దీనికి క్లారిటీ సిట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.